ఆరెమిల్లి రాధాకృష్ణ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి అనంతరం 18 సంవత్సరాల పాటు సింగపూర్లో ఉద్యోగం చేశారు. 2013లో తిరిగి స్వదేశం చేరుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ సమయంలో రాధాకృష్ణకి రాజకీయాలపై ఆసక్తి కలిగిందంటారు ఆయన అనుచరులు, స్నేహితులు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆరెమిల్లి రాధాకృష్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఏకంగా మంత్రిని ఓడించి భారీ మెజారిటీతో గెలిచిన రాధాకృష్ణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారా? వాచ్ దిస్ స్టోరీ. తణుకు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. అప్పటి నుంచి హస్తం పార్టీ హవా కొనసాగగా టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ సత్తా చాటింది. తణుకు నియోజకవర్గంలో ప్రజలు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన వారు. తణుకు పట్టణంలో ఎక్కువ పరిశ్రమలు ఉండటంతో ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి తోడు రాజకీయాలు అంటే ఇక్కడ ప్రజలకు మక్కువ కాస్త ఎక్కువనే నానుడి ఉంది. 2014లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆరెమిల్లి రాధాకృష్ణ 2014 ఎన్నికల్లో తణుకు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చీలా రాధాకృష్ణపై 30,948 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆరెమిల్లి రాధాకృష్ణ నాగార్జున విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 18 సంవత్సరాల పాటు సింగపూర్లో ఉద్యోగం చేసి అక్కడ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో తిరిగి స్వదేశం చేరుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో రాధాకృష్ణకి రాజకీయాలపై ఆసక్తి కలిగిందంటారు ఆయన అనుచరులు. దీనితో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించింది. దీనితో రాధాకృష్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని స్థానికులు అంటున్నారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో రాధాకృష్ణ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాధాకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి పార్టీ అధికారంలోకి రావడం ఆయనకు కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో గడిచిన 7 నెలల కాలంలో వేల్పూరు, ఇరగవరం, అత్తిలిలో రోడ్లను వేయించడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో ఆయన జిల్లాలోనే ముందు వరుసలో ఉంటారని తణుకు పట్టణంలో వినిపిస్తున్న మాట. తణుకు పట్టణంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడమే కాకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా పరిష్కారం చేయడంలో ఎమ్మెల్యే చొరవ చూపారని నియోజకవర్గంలో టాక్ ఉంది. తణుకు పట్టణాన్ని శానిటేషన్ లోను గ్రీన్ తణుకు, క్లీన్ తణుకుగా తీర్చిదిద్దాలని ఆయన ఎక్కడైతే 4 సంవత్సరాల నుంచి పేరుపోయినట్టు డ్రైనేజీలన్నీ కూడా శుభ్రం చేయించి ఒక 80% పూర్తయింది. ఇంకా సాటిస్ఫై కాదు, ఇంకా పూర్తి చేసి అలాగే ఇటీవల డస్ట్బిన్లు తర్వాత దానికి సంబంధించినటువంటి పుష్కాట్లని కూడా ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించి చెత్త పన్ను రద్దు చేయడం, అది ప్రజలకు భారం కాకుండా చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రాథమిక చర్య తీసుకున్నారు. ఏదైతే సుమారు 4 కోట్ల రూపాయలతో తణుకుపట్లలో మొత్తం నియోజక లెవెల్లో 250 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఉపాధి హామీతో పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో, మోదీ గారి యొక్క నిధులు సేకరింపుతో, చంద్రబాబు గారి సహకారంతో, ప్రత్యేకంగా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా గతంలో ఆయన 2014-19లో ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా 4 సార్లు ఎన్నికయ్యారో ఆ స్థాయిని అందుకోవడం కోసం ఇప్పటి నుంచి ఆయన ఎక్కిన మన్నారి నుంచే పనిచేయడం మొదలెట్టారు. విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో కూడా మౌలిక వసతులు ఏర్పరచడంలో ప్రజల కోసం నిత్యం ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాడు. అందులో ఉదాహరణగా మనకి ఏరియా ఆసుపత్రి మౌలిక వసతులు పూర్తి కావాలి. త్వరలో దానికి పూర్తి స్థాయిలో ఇంకా విస్తరణ చేసి ప్రజలకి ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఇంచుమించుగా 5-6 నియోజకవర్గాల నుంచి ఏలూరు కానీ కాకినాడ కానీ వెళ్ళలేని వ్యక్తులు తణుకు కేంద్రంగా ఆరోగ్యం కుదుపరచుకోవడానికి వస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటు కావడంతో తనకు సీటు జనసేనకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
అందుకు అనుగుణంగానే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 ఎన్నికల్లో తణుకు నుంచి విడువాడ రామచంద్రరావుకు టికెట్ ప్రకటించారు. ఈ పరిణామం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నియోజకవర్గంలో రాధాకృష్ణకి మంచి పేరు ఉండటంతో ఆ ఎన్నికల్లో ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణకే టీడీపీ టికెట్ కేటాయించింది. తణుకులో కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓటర్లు అధికంగా ఉంటారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఆ సామాజిక వర్గాల వారికే టికెట్ కేటాయిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుని బరిలో నిలిపింది. అయితే అప్పటికే మంత్రి హోదాలో ఉన్న కారుమూరిని ఢీకొట్టారు రాధాకృష్ణ. ఎవ్వరూ ఊహించని విధంగా 72,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీనితో రాధాకృష్ణ పరపతి మరింత పెరిగింది. మున్ముందు నియోజకవర్గంలో రాధాకృష్ణ పనితీరు ఎలా ఉంటుందో చూడాలి.